ఇది దేవుని ఆవేదన. ఆయన ఏమంటున్నంటే, నేను సంఘము దగ్గరకు వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో చూసుకోండి. మీరు నాకు ఇష్టలుగా ఉండాలి అంటే కక్షలు ఉండకూడదు, భిన్నాభిప్రాయాలు ఉండకూడదు. అలా ఉండకుండా ఉన్న నీవు ప్రభు బలలో చెయ్యమంచాలి. దేవుడు చెప్పాడు, ఇగో నా అడుగు జాడలి యందు మీరు నడుచుకోవాలని మీకు మాదిరి ఉంచిపోయాను. నేను సంతోషంగా ఉండాలంటే మీరందరూ సంఘముగా కలిసి ఉండాలి. మీరందరూ సంఘముగా కలిసి ఉండాలి. అందుకునే గొడవ వచ్చిన సంఘములో సేవకుడు ఆ గొడవని ఎలా తగ్గించాలని చూశాడు. కీర్తన గ్రంథం 133వ కీర్తన చదివినప్పుడు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చదివినప్పుడు పశ్చాత్తాపాన్ని దేవుడు కలిగించాడు. ఒకవేళ నీలో గనక దేవుడు ఇలాంటి లక్షణాలు గనక పెడితే ఈరోజే దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడని విడిచిపెట్టి, ఒక మనిషిగా నువ్వు ఆ ఎదుటి వారికి నువ్వు శత్రువు కనబడుండొచ్చు, కానీ నువ్వెవ్వరిని శత్రువుగా భావించొద్దు. దేవుడికి అప్పగించుకో. దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్న నీవు, దేవుడే వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. సహోదరుల ఐక్యత కలిసి నివసించడంలో ఉన్న మేలు, ఆత్మ కలిగించే ఐక్యత, ప్రభు తన అడుగు జాడల యందు నడుచుకొనవలనని మనకు మాదిరి చూపించిపోయాడు. ఇదిగో నాకు దేవుడితో ఈరోజు నాతో మాట్లాడాడు అని గనక దేవుడు నీతో మాట్లాడాడని నమ్మితే ఈ రోజు నుంచి కక్షలు తీసేయి, భిన్నాభిప్రాయాలు తీసేయి. సంఘముగా, కుటుంబాల పరంగా, గృహాల పరంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ సంఘముగా వచ్చేసరికి మనందరము కూడా క్రీస్తు శరీరము, క్రీస్తు అవయవాలు. దేవుని